అమెరికా నేలపై జన్మించే వారికి హక్కుగా దక్కే పౌరసత్వాన్ని రద్దు చేసే యోచనలో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. తాను పదవి బాధ్యతలు చేపట్టగానే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తానని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. జన్మతః పౌరసత్వం హాస్యాస్పదంగా మారిందని, దీనిని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టక ముందే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టగానే బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తానని వెల్లడించారు. ఇది బర్త్ టూరిజంకు అవకాశం కల్పిస్తున్నదని, ఇతర దేశాలకు చెందిన గర్భిణుడు కేవలం పుట్టబోయే బిడ్డకు అమెరికా పౌరసత్వం దక్కాలనే ఆలోచనతో అమెరికాకు వచ్చి జన్మనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలోనూ తాను బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు ఏ దేశం వారనేది సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా ఆ దేశ పౌరసత్వం దక్కుతుంది. దీనినే బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు. ఏ వీసాపై అమెరికాకు వచ్చినా, ఆఖరికి అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రులైనా సరే ఇక్కడ బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 1868 నుంచి అమెరికాలో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అమల్లో ఉంది. ఎన్నికల ముందు నుంచి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తానని ట్రంప్ చెప్తున్నప్పటికీ అది అంత సులువు కాదని అమెరికా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రాజ్యాంగం 14వ రాజ్యాంగ సవరణ ద్వారా జన్మతః పౌరసత్వాన్ని కల్పించింది. ఇప్పుడు దీనిని రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకు కాంగ్రెస్ లో 3/2 మెజారిటీతో పాటు 4/3 రాష్ట్రాల ఆమోదముద్ర అవసరం. ట్రంప్ ఇది సాధించడం కష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బర్త్ రైట్ సిటిజన్షిప్ పై ట్రంప్ ఆంక్షలు విధించగలరని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ట్రంప్ గనక బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తే అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులపై ప్రభావం పడుతుంది. గ్రీన్ కార్డులు, H-1B వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులకు జన్మించే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులకు పౌరసత్వం లభించడంపైనే పిల్లల పౌరసత్వం కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లల పౌరసత్వం కోసం గ్రీన్ కార్డు ఉన్న తల్లిదండ్రులకు కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉండే అవకాశం ఉందని, H-1B వీసా కలిగిన తల్లిదండ్రులకు మాత్రం బిడ్డల పౌరసత్వంపై గందరగోళం నెలకొంటుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా గ్రీన్ కార్డుల కోసం లక్షల మంది భారతీయులు ఏండ్లుగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఇక పౌరసత్వం రావడం పెద్ద కలగా మారిందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు పిల్లల పౌరసత్వంపై అయినా భరోసా ఉండేది. ఇప్పుడు అది కూడా పోయే ప్రమాదం నెలకొన్నది.